ప్రకటించాలి 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 ప్రకటించాలి. దాదాపు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా వాళ్లకు పిఆర్సీ వేయకుండా కాలయాపన చేస్తున్నాయి ప్రభుత్వాలు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, పిఆర్సీని వెంటనే ప్రకటించాలని. రేపు రాబోయేటువంటి కేబినెట్ లో, రాష్ట్ర కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు పెట్టి వెంటనే పిఆర్సీని 12వ పిఆర్సీని ప్రకటించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సున్నితంగా డిమాండ్ చేస్తున్నాం. మరి రెండో విషయం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్. నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకురా, మాకేం అభ్యంతరం లేదు. మరి ఇంకొక 2 ఎయిర్పోర్ట్లు కూడా తీసుకురా, కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మొయ్యొద్దు చంద్రబాబు నాయుడు. నాకు తెలుసు నువ్వు 2 సార్లు టెండర్లు పిలిచి ఎవరికి ఇచ్చావో కూడా నాకు తెలుసు. మొట్టమొదటి టెండర్లో నువ్వేం చేసావో కూడా నాకు తెలుసు. ఇవన్నీ ఆపేసేయి. వెంటనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కంటిన్యూ కావాలి. మోడీ నువ్వేదో పెద్ద చాలా ఉందంటావు, ఏముంది నీకు? కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజ్ చేయమని మోడీ నోట్లో నుంచి ఒకసారి చెప్పించవయా, అందరితో మేము గమ్ముగా ఉంటాం. నువ్వు చెప్పించలేకపోతున్నావు, ఏం చేయలేకపోతున్నావు. కొత్త మాటలు. నిన్న గూగుల్ అన్నావు, మేము 250 ఫ్యాక్టరీలు తెచ్చాము తిరుపతి దగ్గర. మేము ఎప్పుడు నీలాగా మేము దెబ్బ కొట్టలేదయా. ఆపోయా చంద్రబాబు నాయుడు అని తెలియదు.